కూడా ఎగండి. పరిశుభ్రంగా ఉండేట్టుగా మనం ఉండాలి, అలానే స్టూడెంట్స్ కూడా ఉండేటట్టు చూడాలి. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పరిశుభ్రంగా ఉండాలి, అమ్మ నాన్నని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. ఆ విధంగా మీరు కూడా ప్రతి క్లాస్లో చెప్తా ఉండండి. అలానే మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ ఉంది కదా, మధ్యాహ్నం పెట్టేటప్పుడు కూడా అక్కడున్న పాత్రలు కానీ ఆహార పదార్థాలు కానీ వెజిటబుల్స్ కానీ మంచిగా తాజావే వండి పెట్టాలి, ఎటువంటి ఇబ్బంది రాకుండా. అలానే అక్కడ నిలవ ఉన్న ఏదైనా వాటర్ కానీ తర్వాత మురికి నీళ్ళు కానీ ఎప్పుడెప్పుడు బయట పాటేస్తూ ఉండాలి. పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనకి అంటువ్యాధులు రావు. అలానే పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడు దోమలు కూడా నిల్వ ఉండవు. కాబట్టి మీ టీచర్లందరికీ మనవి చేసింది ఏంటంటే ప్రతి క్లాసులో కూడా ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్పండి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చెప్పాలండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి మనం అన్ని విధాలుగా ఉంటే చాలా సమాజంలో బాగుంటుంది మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి టీచర్ బృందానందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ